తెలుసు, ఎవరి నుంచి ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్లు చేసిండ్రని. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించాలి. ఎట్లా, ఏ బేసిస్ మీద చేస్తారు? వీళ్ళని ఏ ప్రశ్నలు అడుగుతారు? అసలు సంబంధం లేని ప్రశ్నలు, సంబంధం లేని వ్యక్తులను దీంట్లోకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. దీని మీద కూడా మీరు తెలంగాణ ప్రజలు ఒకసారి గమనించాలి. మీకు అసలు నైతిక హక్కు లేదు. మళ్ళీ మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మేము ఆ కేసు ఈ కేసు అని. సుప్రీంకోర్టులో చాలా క్లియర్గా హరీష్ రావు గారి మీద పంజాగుట్టలో చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి పెట్టిన కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసు చెల్లదు అని గౌరవ సుప్రీంకోర్టులోనే చర్చ జరిగి ఆ కేసు చెల్లదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులో, సుప్రీంకోర్టు విచారించిన కేసులో ఈ 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేసు ఏదైతే ఉన్నదో ఆ కేసుకు సంబంధించిన అఫిడవిట్లన్నీ కూడా పోలీసు వాళ్ళు సమర్పించారు. దానికి దీనికి సంబంధం లేకుండా ఎట్లుంటుంది? అయినా ఒక సీనియర్ మంత్రిని, సీనియర్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలు వీళ్ళను 9 గంటల పాటు విచారించాల్సిన అవసరం ఏమున్నది? నిజానికి విచారించాల్సింది రేవంత్ రెడ్డి గారిని. నన్ను పోలీసు వాళ్ళు, సిట్టు వాళ్ళు విచారించినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి నేను ఖుద్దు కంప్లైంట్ ఇచ్చిన. మరి రేవంత్ రెడ్డి గారిని విచారించాలి కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విచారించాలి కదా, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని విచారించాలి కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని విచారించాలి కదా. ఈడీ ఎవరినైతే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద రైడ్ చేసి ఆయన విచారించాలి కదా. ఈ కుంభకు రోహన్ రెడ్డిని విచారించాలి కదా, గన్ పెట్టి బెదిరించిన, డక్కన్ సిమెంట్స్ బెదిరించిన రోహన్ రెడ్డిని విచారించాలి కదా. వీళ్ళ సృజన్ రెడ్డిని విచారించాలి కదా. వీళ్ళందరినీ విచారించకుండా, వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వకుండా, మరి ట్యాపింగ్ చట్టబద్ధమే అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి ట్యాపింగ్ తప్పు కాదు అన్న రేవంత్ రెడ్డి ఆయన కూడా విచారించాలి కదా. నిజానికి ఇక్కడ బాధితులు ఎవరు? బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాధితులు కేటీఆర్ గారు, బాధితులు కేసీఆర్ గారు, బాధితులు హరీష్ రావు గారు. ఏ విధంగా మీరు ఆ రోజు ఏమని చెప్పిండ్రు? సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి మీరే సీఎం ఆఫీస్ నుంచి లీకులు ఇచ్చారు పత్రికలకు అన్నిటికి కూడా. సినిమా తారల ఫోన్లని ట్యాప్ చేసిందని చెప్పి లీకులు ఇచ్చి మళ్ళీ మీ పోలీసు వాళ్ళే సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు అని చెప్పిండ్రు. అంటే లేని సంబంధాలు అంటగట్టి వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళందరి రెప్యుటేషన్ను దెబ్బతీసి మీరందరూ కూడా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఇవాళ ముఖ్యమంత్రులు, మీరు ఇవాళ హోంమంత్రులు. ఏ బేసిస్ మీద మీరు ఇవన్నీ చేస్తున్నారు? ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? 2 సంవత్సరాలుగా చిత్రవద చేస్తున్నారు వీళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను. ఏ బేసిస్ మీద మీరు కేటీఆర్ గారి పేరు తీసుకొచ్చిండ్రు? ఏ బేసిస్ మీద సినిమా తారలు అని చెప్పిండ్రు? మరి అదే పోలీసు వాళ్ళు, అదే సిట్టు సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు, 600 దాంట్లో లేదు అని చెప్పిండ్రు. అసలు మీరు విచారించాల్సింది ఎవరిని? చివరిగానే ఇదే చెప్తున్నా, మీరు విచారించాల్సింది ఎవరిని? మీరు విచారించాల్సింది ఆనాడు డీజీపీని, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, మీరు విచారించాల్సింది ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ను, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ సెక్రటరీని. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా జరుగుతుందన్నప్పుడు 2017లో సుప్రీంకోర్టు రకరకాల మార్గదర్శకాలు ఇచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997, అదేవిధంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో చాలా స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆయన డీజీపీకి రాస్తాడు, నేను ఈ నెంబర్లు ట్యాప్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి. ఆ డీజీపీ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ముందర పెడతాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వాటిని అప్రూవ్ చేసిన తర్వాతనే అవి మానిటరింగ్లోకి వస్తాయి. ఇది చట్ట ప్రకారం జరిగే చర్య. ప్రతి 2 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, జిఏడి సెక్రటరీ గారు ఈ ముగ్గురు కలిసి ఇవి నిజంగా కరెక్ట్గా జరిగినాయా జరగలేదా, వీటికి పెట్టిన కారణాలు కరెక్టా కాదని మరి వెరిఫై చేస్తారు.
వెరిఫై చేసి వాటిని అప్రూవ్ చేస్తారు, లేకపోతే డిసప్రూవ్ చేస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాపింగ్ చేసిన రికార్డులను ధ్వంసం చేయాలని చట్టమే చెప్తున్నది, ఆ మార్గదర్శకాలే చెప్తున్నాయి. దానికి కూడా కమిటీ ఉంటుంది. కమిటీ ఆధ్వర్యంలోనే ఒక ధ్వంసం చేసే టీంను తయారు చేస్తారు. ఆ టీం ద్వారానే ఇవన్నీ ధ్వంసం అవుతాయి. ఇవన్నీ ఇప్పుడున్న కమిషనర్ గారికి తెలియదా, డీజీపీ గారికి తెలియదా? వాళ్ళందరూ ఇంటెలిజెన్స్లో పనిచేసిన వాళ్ళే కదా. నిజంగా